హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటిక్. బేసిక్గా ఈ వీడియోలో మూవీ సజెషన్స్ గురించి మాట్లాడుకుందాం. మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఫేవరెట్ జానర్ అయిన థ్రిల్లర్ జానర్ మూవీస్లోంచి 5 మూవీస్ ఇవాళ నేను సజెస్ట్ చేస్తున్నా. ఈ మూవీస్ అన్ని 2025లో రిలీజ్ అయ్యాయి. ఓటీటీలో అవైలబుల్ ఉన్నాయి తెలుగులో. నేను సజెస్ట్ చేస్తున్న మూవీస్లో మీరు ఎన్ని మూవీస్ చూసారు, మీకు ఏ మూవీ బెస్ట్ అనిపించింది, అండ్ మీరు ఏమైనా మూవీస్ సజెస్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరు సజెస్ట్ చేసిన మూవీస్ నుంచి మంచి సజెషన్స్ని నేను ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ మూవీ చాలా క్రేజీగా ఉంటుంది. నౌ వెల్కమ్ టు ది 5 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఆఫ్ 2025 తెలుగు. నేను సజెస్ట్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఏంటంటే పోన్ మ్యాన్. ఇదొక మలయాళం మూవీ. తెలుగు వర్షన్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ప్లాట్ ఏంటంటే కొల్లం అనే ఊర్లో స్టార్ట్ అయ్యే కథ. బ్రూనో అనేవాడు ఒక అన్ఎంప్లాయ్. అంతేకాకుండా ఊర్లో కొన్ని గొడవలు కూడా పెట్టుకుంటాడు. బ్రూనోకి చెల్లి ఉంటుంది, తన పేరు స్టెఫీ. వీళ్ళ మదర్ స్టెఫీకి అర్జెంట్గా మ్యారేజ్ చేయాలి అనుకుంటుంది. కానీ డౌరీ ఇవ్వడానికి కావాల్సిన మనీ వీళ్ళ దగ్గర ఉండదు. అలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసేవాడే పీపీ అజేష్, జ్యువెలరీ సిండికేట్లో మిడిల్ మ్యాన్. ఇతని జాబ్ ఏంటంటే ఎవరైతే ఇలా మ్యారేజ్కి ముందు మనీ ఇష్యూ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి బిఫోర్ మ్యారేజ్ కొంత జ్యువెలరీ ఇస్తాడు. దానికి సరిపోని అమౌంట్ని మ్యారేజ్లో వచ్చిన గిఫ్ట్ అమౌంట్లోంచి కట్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ బ్రూనోకి ఊర్లో వాళ్ళతో ఉన్న ఇష్యూస్ వల్ల వాళ్ళు అనుకున్నది జరగదు. ఇక్కడ నుంచి అజేష్ ఏం చేశాడు, తనకి రావాల్సిన గోల్డ్ ఎలా రికవరీ చేసుకున్నాడు, స్టెఫీని మ్యారేజ్ చేసుకుంది మరియాను, ఇంకా పెద్ద సైకో. ఇలా స్టోరీ ఫార్వర్డ్ అవుతుంది. కామెడీ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ ఇది. 1-2 సీన్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, సో ఫ్యామిలీతో కాకుండా సోలోగా ట్రై చేయండి. బేసిల్ జోసెఫ్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. మూవీ హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది తెలుగులో. అండ్ ఈ మూవీ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఒక మంచి క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఉంటుంది మూవీ. రన్ టైం వచ్చి 2 hours ఉంటుంది. ఈ సజెషన్ వీడియో చూసాక ఈ మూవీ మీరు చూస్తే మీకు మూవీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా మన సజెషన్స్ వీడియోలో నెక్స్ట్ సజెస్ట్ చేస్తున్న థ్రిల్లర్ మూవీ 11. ఈ మూవీలో నవీన్ చంద్ర లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. మూవీ థియేటర్లో రిలీజ్ చేశారు, బట్ పూర్ ప్రమోషన్స్ వల్ల థియేటర్లో సక్సెస్ కాలేకపోయింది. వన్స్ ఓటీటీలోకి వచ్చాక వైరల్ అయిన మూవీ ఇది. స్టోరీ ఏంటంటే మూవీ స్టార్టింగే ఒక సీరియల్ కిల్లర్ చేసే మర్డర్తో మొదలవుతుంది. అప్పటికే సీరియల్ కిల్లర్ 6 మర్డర్స్ చేసి ఉంటాడు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఏసీపీ రంజిత్కి అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. సో ఈ కేసుని అరవిందన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడే ఒక రాబరీ కేసుని సాల్వ్ చేసిన అరవిందన్ ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేశాడు, సీరియల్ కిల్లర్ వదిలేసే క్లూస్ ఏంటి, అరవిందన్ కలెక్ట్ చేసిన క్రూషియల్ ఎవిడెన్స్ ఏంటి, ఇలా మూవీ రన్ అవుతుంది. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా బాగుంటుంది. సీరియల్ కిల్లర్ మూవీస్ కానీ ఇన్వెస్టిగేషన్ మూవీస్ కానీ నచ్చే వాళ్ళకి ఈ మూవీ మంచి ఆప్షన్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో నవీన్ చంద్ర కెరియర్కి మంచి బూస్ట్ ఇచ్చింది ఈ మూవీ. ఈ మూవీ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే మన ఛానల్లో రివ్యూ ఉంది, కావాలంటే చెక్ చేయండి ఒకసారి. అండ్ మూవీ ప్రైమ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. మూవీ రన్ టైం కూడా 2 hours 15 minutes ఉంటుంది. డోంట్ మిస్ దిస్ మూవీ. రీసెంట్ టైమ్స్లో తెలుగులో వచ్చిన మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. నెక్స్ట్ మనం సజెస్ట్ చేస్తున్న మూవీ తుడరం. ఇదొక మలయాళం మూవీ. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రన్ అవుతుంది. అయితే ఈ మూవీ ప్లాట్ ఏంటంటే షణ్ముగన్ నోన్ యాజ్ బెన్స్ ఫ్లాష్ బ్యాక్లో స్టంట్ మ్యాన్గా చేసిన షణ్ముగన్ ఒక యాక్సిడెంట్ తర్వాత ఆ ఫీల్డ్ వదిలేస్తాడు. వాళ్ళ మాస్టర్ గిఫ్ట్గా ఇచ్చిన కార్ని డ్రైవ్ చేస్తూ టాక్సీ డ్రైవర్లా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అతనికి ఫ్యామిలీ అన్న తన కార్ అన్న చాలా ఎఫెక్షన్. ఒక సిచ్యువేషన్లో షణ్ముగన్ కార్ని పోలీస్ సీజ్ చేస్తారు. ఆ తర్వాత కార్ని సీఐ రిలీజ్ చేపిస్తాడు ఆన్ ఏ కండిషన్. పోలీస్ వాళ్ళని ఒక మ్యారేజ్కి తీసుకెళ్లాలి అనే కండిషన్ పెడతారు. కార్ కోసం ఒప్పుకుంటాడు షణ్ముగన్. ఇంకా అక్కడికి వెళ్ళాక చాలా థింగ్స్ చేంజ్ అవుతాయి, చాలా సిచ్యువేషన్స్ జరుగుతాయి అక్కడ. అలా అప్పటి వరకు నార్మల్గా ఉన్న మూవీ ఒక రివెంజ్ మోడ్లోకి వెళ్తుంది. సెకండ్ హాఫ్ క్రేజీ ఉంటుంది. అసలు షణ్ముగన్ కార్ని పోలీస్ ఎందుకు సీజ్ చేశారు, దానికి రీజన్ ఏంటి, పెళ్లికి వెళ్ళిన షణ్ముగన్ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి, ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్తో రన్ అవుతుంది మూవీ. రీసెంట్ టైమ్స్లో మలయాళంలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇది. మూవీ ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే ట్రై చేయండి. ఈ మూవీ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. హాట్‌స్టార్లో తెలుగులో అవైలబుల్గా ఉంది మూవీ. రన్ టైం వచ్చేసి 3 hours ఉంటుంది. కొంచెం లెంతీయే, బట్ స్టిల్ మూవీ ఎంగేజింగ్ గానే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నేను సజెస్ట్ చేస్తున్న 4th మూవీ వచ్చేసి ప్రవీణ్ కూడా చెప్పు. ఇది కూడా ఇదే ఇయర్లో రిలీజ్ అయిన మూవీ. మలయాళం లాంగ్వేజ్ నుంచే ఈ మూవీ కూడా. మూవీ ప్లాట్ ఏంటంటే కొమ్మన్ అనేవాడు ఒక టాడీ షాప్కి ఓనర్, అంటే కళ్ళు దుకాణం. అయితే ఒకరోజు ఈ కొమ్మన్ హ్యాంగ్ చేసుకుని ఉంటాడు అతని షాప్లోనే. సో ఇదొక సూసైడ్ అనుకుంటారు అందరు. యాక్చువల్లీ కొమ్మన్ హ్యాంగ్ చేసుకున్నప్పుడు తనతో పాటు షాప్లో ఇంకా చాలా మంది ఉంటారు. సో ఎస్ఐ సంతోష్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి క్రైమ్ సీన్ ఎగ్జామిన్ చేస్తాడు. అండ్ స్పాట్లో ఉన్న సస్పెక్ట్స్ ని ఇంట్రోగేట్ కూడా చేస్తాడు. సో ఒక టైంలో ఇది సూసైడ్ కాదు మర్డర్ అని డిక్లేర్ చేస్తాడు సంతోష్. సో అసలు అక్కడ ఏం జరిగింది, కొమ్మన్ లాంటి ఒక పర్సన్ ని మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఇక్కడున్న వాళ్ళలో ఎవరు చేశారు, ఇలా స్టోరీ రన్ అవుతుంది. మూవీ అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించినా ఎంగేజింగ్ గానే ఉంటుంది. బేసిల్ జోసెఫ్ ఈ మూవీలో ఎస్ఐ సంతోష్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న రోల్ ఇది. అండ్ సౌబిన్ షాహిర్ కూడా ఒక రోల్ ప్లే చేస్తారు. ఒక పాయింట్లో కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉంది అనిపించవచ్చు, కానీ క్లైమాక్స్ లో మూవీ చేంజ్ అయిపోతుంది. ఈ మూవీ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మూవీ రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2.5 hours ఉంది.
మూవీ తెలుగులో అవైలబుల్గా ఉంది సోనీ లివ్లో. ఇప్పుడు వరకు మీరు చూడకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా మన మూవీ సజెషన్స్ లో లాస్ట్ మూవీ 5th మూవీ నేను సజెస్ట్ చేస్తుంది ఏంటి అంటే అపరాధి. బేసిక్ గా ఈ మూవీకి ఒరిజినల్ నేమ్ వేరే ఉంది, అదే ఇరుల్. ఇది 2021లో రిలీజ్ అయింది, బట్ మనకి తెలుగులో ఈ ఇయర్ రిలీజ్ చేశారు, అదే అపరాధి. ఇది కూడా మలయాళం మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లోనే ఉంటుంది. మరి మూవీ ప్లాట్ ఏంటి అంటే, అలెక్స్ ఒక బిజినెస్ మ్యాన్ అండ్ రైటర్, అతని గర్ల్ ఫ్రెండ్ అర్చన. సో వీళ్ళిద్దరు కలిసి వీకెండ్ కి ఒక చిన్న ట్రిప్ లాంటిది ప్లాన్ చేయాలి అనుకుంటారు. దాంట్లో కండిషన్ ఏంటంటే ఫోన్స్ క్యారీ చేయకుండా ట్రిప్ కంప్లీట్ చేయాలి అని. అర్చనాకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి అనుకుంటాడు అలెక్స్. కానీ వీళ్ళు వెళ్తున్న కార్ బ్రేక్ డౌన్ అవుతుంది, బయట రెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇద్దరు షెల్టర్ కోసం నియర్ బై హౌస్ కి వెళ్తారు. ఆ హౌస్ కి ఓనర్ ఉన్ని ఫోన్స్ వర్క్ చేయట్లేదని చెప్తాడు వీళ్ళకి. సో ఇలా వీళ్ళ ఇంట్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఇక్కడ నుంచి ఒక డ్రామా ప్లే అవుతూ ఉంటుంది. క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్స్ ఇంట్రెస్టింగ్ అవుతూ ఉంటాయి, సీరియస్నెస్ బిల్డ్ అవుతూ వస్తుంది, కొత్త ట్విస్ట్లు అన్ఫోల్డ్ అవుతాయి. వన్స్ బేస్మెంట్ కి వెళ్ళాక కంప్లీట్ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాం. మూవీ మొత్తం ఉండేది ఓన్లీ 3 క్యారెక్టర్స్ అంతే. వీళ్ళ మధ్యనే ఈ కాన్ఫ్లిక్ట్ కానీ కన్వర్జేషన్ కానీ జరుగుతూ ఉంటుంది. అవి థింగ్స్ ని ఎలా ఇంట్రెస్టింగ్ గా చేశాయి అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. క్యారెక్టర్స్ ని అండ్ స్టోరీని ఇంకొంచెం ఓపెన్ చేస్తే బాగుండేది అనిపించింది. చాలా తక్కువ రన్ టైంలో కానిచ్చేస్తారు మూవీని. అండ్ కాస్టింగ్ క్రేజీ ఉంటుంది. ఫహద్ ఫాసిల్, సౌబిన్ షాహిర్, దర్శన రాజేంద్రన్ ఇలాంటి పర్ఫార్మర్స్ ఉంటారు మూవీలో. మెయిన్ గా ఫహద్ అయితే వేరే లెవెల్. ఈ మూవీ రన్ టైం చాలా తక్కువ ఉంటుంది, 1.5 hours ఉంటుంది అంతే. మూవీ ఆహాలో అవైలబుల్ గా ఉంది, అపరాధి అనే టైటిల్ తో. మూవీ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో రివ్యూ ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సినిమా ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎప్పుడు అయిపోయింది అనేది కూడా అర్థం కాదు, అంత ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అది ఇప్పటి వరకు చూడని వాళ్ళు ట్రై చేయండి, డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసారు కనుక థ్యాంక్ యూ సో మచ్. నా సజెషన్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జస్ట్ శాంపుల్ గా చేస్తున్న వీడియో, రీచ్ ఎలా ఉంటుంది చూద్దామని చేస్తున్నా. వీడియో రీచ్ బాగుంది అంటే ఇంకా బెటర్ మూవీస్ చాలా ఉన్నాయి, ఈసారి అవి సజెస్ట్ చేస్తా. సో ఈ వీడియో కింతే ఈ మూవీస్ లో ఏదైనా మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీకు బెటర్ మూవీస్ ఏమైనా తెలిస్తే చెప్పాలి అనిపిస్తే అవి కూడా కామెంట్ చేయండి, వీడియోలో వాటిని ఇంక్లూడ్ చేస్తా. చూడని వాళ్ళకి వెతుక్కునే పని లేకుండా చేద్దాం. మీ అందరికీ హ్యాపీ దివాలి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.